23 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు. క్రైమ్ డ్రామా థ్రిల్లర్ యూఏ సర్టిఫికేటు 16 మే 2025న శుక్రవారం రోజు విడుదలైంది. సినిమా ఇవి రియల్ లైఫ్లో జరిగినటువంటి ట్రాజెడీస్కి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 23 అనే సినిమాని తీయడం జరిగింది. ఇందులో చుండూరులో జరిగినటువంటి ఒక సంఘటనను చూపిస్తారు. ముందు అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది చూపించి, ఆ తర్వాత ఆ చుండూరు హింస తర్వాత నెక్స్ట్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ దాన్ని చేసినటువంటి వ్యక్తికి ఆ తర్వాత క్షమాభిక్ష దొరుకుతుంది. అంటే బయటకు వస్తాడు మంచి సత్ప్రవర్తన మీద. అతని సత్ప్రవర్తన చుండూరు కేసుల వాళ్ళకి హైకోర్టులో శిక్ష తగ్గడము జరుగుతాయి. కానీ పేదవాళ్ళైనటువంటి వ్యక్తులు తమ పొట్టికూటి కోసము ప్రియురాలు అంటే సినిమా భాషలో అక్కడ పాత్రలు చెప్పుకున్నట్టేమో ఉంచుకున్నదైతే అతని భాషలో అతను కాబోయే భార్య. సో ఆ అమ్మాయి తన్మయ్ ఖుషి చేసింది ఆ పాత్ర. తేజనేమో ఆమె ప్రియుడిగా చేశాడు. కడుపు చేస్తే ఆ అమ్మాయికి ఆ తర్వాత ఏర్పడిన కాన్సిక్వెన్సెస్లో ఇతను కడ్రాయర్ గుణాలన్నా కూడా నాన్న సంపాదన మీద ఆధారపడి నేను నీకు ఇలా చెప్పాలి ఇంట్లో అని చెప్పి నాటుది తీసుకొస్తాడు. నాటుది ఏంటి మన గర్భం పోయేందుకు మందు తీసుకొస్తాడు. తర్వాత పొప్పటి పండ్లు కూడా తినాలంటే అవి తింటే ఇంకో కడుపు తిప్పుతుంది, ప్రాణం వస్తారు, ఒక్కోసారి ప్రాబ్లం రావచ్చు అని చెప్పినప్పుడు తినడానికి తీసుకొచ్చిన వాడు కూడా లాక్కొని వద్దు ఉండు నువ్వు అట్నే కను అంటాడు. కంటుంది ఆ అమ్మాయి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి రైటర్ అండ్ డైరెక్టర్ రాజ్ ఆర్. ఇతను నేను మొదటిసారి పీవీఆర్ హైటెక్ సిటీలో మెట్రో 8 AM సినిమా అప్పుడు కలిశాను. చక్రపాణి నటుడితో కలిసిన తర్వాత మాట్లాడుకున్నాము. తర్వాత ఆయన అంతకుముందు తీసినటువంటి మల్లేశం గురించి చెప్పాడు. ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ మల్లేశం అండ్ మెట్రో 8 AM అని ఉంది. ఈ డైరెక్టర్కి మంచి టేస్ట్ ఉంది, ఒక విజన్ ఉంది. సెక్స్ లేకుండా, లైంగికమైనటువంటి ఎటువంటి ఉద్రేకాలు అవి లేకుండా, డబుల్ మీనింగ్ లేకుండా, ఫైట్స్ లేకుండా ఇవాళ ఒక సినిమాను ఊహించగలమా? కమర్షియాలిటీ ఉంటేనే సినిమా అనుకునే వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా మెట్రో 8 అనేమో కానీ గుండె తడారి కథ, మల్లేశం కథనేమో ఒక బయోగ్రఫీ. మళ్ళీ ఈ సినిమా చుండూరులో జరిగిన సంఘటనకి, జూబ్లీ హిల్స్లో జరిగిన సంఘటనకి చూపిస్తూ గుంటూరులో ఒక గ్రామంలో జరిగిన కథ అంటూ ఈ కథను తీసుకొచ్చాడు. ఇందులో హీరో తేజ ఒక ఫ్రెండు, అతనికి దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్రెండ్ ఉంటాడు. మాటల సందర్భంలో అన్నలందరూ పెట్టరేగిపోతున్నారు. ఆ టైప్లో మనం ఒక బ్యాంకు మన దారిలో ఒక బస్సు దోపిడీ చేసి అన్నల మీద వేసేస్తే ఎలా ఉంటుంది అని అంటాడు తాగుబోతు. ఇతను ఇందాకే చెప్పినట్టుగా వాళ్ళ గర్భవతి అయింది కదా లవరు తన్మయ్. ఆ అమ్మాయి ఎట్లుందంటే ఈ సినిమాకి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఇద్దరు వాళ్ళు అలా ఉన్నారు. ఆ అమ్మాయి మధ్యతరగతి జీవితంలో కూలి పనులు చేసే అమ్మాయి ఎలా ఉంటుందో అలా అందంగా, కొద్ది గొప్ప అందంగా, తక్కువ పర్సనాలిటీతో ఎలా ఉంటారు, బీభత్సమైన పర్సనాలిటీ కాకుండా మామూలు తక్కువ భోజనం చేసినప్పుడు, ఎక్కువ విటమిన్స్ పడినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో అంటే కూలి వాళ్ళు ఎలా ఉంటారో ఆ పర్సనాలిటీతో ఉంది ఆ అమ్మాయి. కాబట్టి ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ పాత్రకి ఆమెను తీసుకోవడం వల్ల. దానికి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించింది తన్మయ్య. అట్లా ఆ అమ్మాయి లైఫ్ కోసము సెటిల్ కావాలనే ఉద్దేశంతో అంతకుముందు ఎప్పుడో వాగుడు విని ఇతను బస్సు దోపిడీ చేద్దాం అనుకున్నప్పుడు బస్సులో వీళ్ళు వణుకుతూ ఉంటే వీళ్ళు దొంగలు